హాయ్ వివర్స్, మనం వచ్చేసి సత్య మార్గము అనేటువంటిది 7వ పాఠము సరళ భారతిలోనిది, పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది చూస్తూ ఉన్నాము తెలుగు. ఇక్కడ వచ్చేసి వినండి సంభాషించండిలో వచ్చేసి గాంధీజీని జాతిపిత అని ఎందుకన్నారు. గాంధీజీని మొట్టమొదటిసారిగా సుభాష్ చంద్రబోసు ఈ విధంగా సంబోధించారనమాట. సరే, దీనికి ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటి అంటే ఎప్పుడు ఎక్కడ చెప్పారు అనేటువంటిది తెలుసుకుందాము. 1944 జూలై 6వ తేదీన సింగపూర్లో ఆజాద్ హింద్ రేడియో అనేటువంటి ద్వారా ప్రసంగిస్తూ బోస్ ఈ పేరుతో పిలిచారనమాట. జాతిపిత అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. సరే, ఎందుకు పిలవడం జరిగింది అంటే భారత స్వతంత్ర పోరాటంలో వచ్చేసి గాంధీజీ పోషించినటువంటి తిరుగులేని పాత్రను వచ్చేసి మరియు ప్రజలను ఏకదాటిపై తెచ్చినటువంటి ఆయన నాయకత్వాన్ని గౌరవిస్తూ బోస్ ఆ బిరుదును ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించేటువంటి ముందు గాంధీజీ దీవెనలు కోరుతూ జాతిపిత అని సంబోధించారు. గాంధీజీని మహాత్మా అని పిలిచింది రవీంద్రనాథ్ ట్యాగూర్ అనమాట. మొట్టమొదటిసారిగా పిలిచింది. వినండి, ఆలోచించండి, రాయండి. క్రింది భాషను సరైనటువంటి పదాలతో పూరించండి. తన తప్పు నాతడు తెలుసుకొనియను, తప్పు నొక్కటి తెలిసి చేసితి, వలదు దానికి శిక్ష ఏమియు. ఇక్కడ భాషా అవగాహన. వ్యతిరేక పదాలు చిన్న పెద్ద, తప్పు ఒప్పు, ఉచితము అనుచితము, నిజము అబద్ధము. కుండలీకరణములో అడిగిన విధముగా వాక్యాన్ని మార్చి రాయండి. తప్పున అతడు తెలుసుకొనేను వ్యతిరేక పదంలో రాయండి. తప్పున అతడు తెలుసుకొనలేదు. బాలుడు కొన్ని రోజులు మదన పడెను వర్తమాన కాలంలో రాయండి. బాలుడు కొన్ని రోజులు మదన పడుతూనే ఉండెను. నా తప్పు నేను తెలుసుకొంటిని వచనము మార్చి రాయండి. ఎలా రాస్తామంటే మా తప్పులను మేము తెలుసుకుంటిమి అనేటువంటిది వచనం మార్చి రాయొచ్చు అనమాట. తర్వాత పత్రము రాసి తండ్రికి ఇచ్చెను. వాచకం వచ్చేసి మహద్వాచకము. ఇది వచ్చేసి తండ్రి అనేటువంటిది మహద్వాచకంలో ఉన్నది. ఇక్కడ సృజనాత్మకమైనటువంటిది ఏంటి అంటే తెలిసి తెలియక చేసినటువంటి తప్పు చేసినటువంటి బాలగాంధీ గురించి ఈ యొక్క పట్టికలో రాద్దాము. ఏమని బాధపడాను, నేను తెలిసి తప్పు చేసినాను అని చెప్పడము తండ్రికి చెప్పడం జరిగింది. ఏమి చేశాను, తండ్రికి ఉత్తరం రాశాడనమాట. తండ్రి ఏం పలికాడు, నిజము ఒప్పుకున్నందుకు శిక్ష ఎందుకు అని తండ్రి పలకడం జరిగిందనమాట. అంటే తాను చేసినటువంటి తప్పుకి శిక్ష విధించమని అడిగాడనమాట తండ్రిని. భాష గమ్మత్తు చూడండి. గాంధీజీ యొక్క ఆయుధం ఏంటి, అహింస. ప్రతిరోజు సమానార్థ పదం వచ్చేసి సత్యము, నేను బహువచనం వచ్చేసి మేము, అవసరం లేదని చెప్పడము వచ్చేసి వద్దు అని. తర్వాత జయము వ్యతిరేక పదము అపజయము, కనికరము సమానార్థ పదం వచ్చేసి దయ. తెలుగులో ఛాయను వచ్చేసి తేనీరు అంటారు.